హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. కియాన్స్ కిచెన్లో ఈరోజు అయితే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చినానండి. బోటీ కర్రీ చేసి చూపిస్తానండి. నేను ఇక్కడ బోటీ కడిగి పెట్టుకున్న బాగా శుభ్రంగా కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, ఒక 1 స్పూన్ ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, మిరియాలు, కారము, 2 ఆనియన్స్ వచ్చి సన్నగా కట్ చేసుకున్నాను, ఒక పెద్ద టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకొని తరిగి పెట్టుకున్నాను, పసుపు, గసాలు, మటన్ మసాలా, ఇవి ఇంతేనండి. ఇప్పుడు ధనియాలు, మిరపకాయ, అల్లము, కొబ్బరి అన్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇలాచి, వెల్లుల్లి, అల్లము, మిరియాలు, జీలకర్ర, అట్లే గసాలు కూడా వేసుకుందాము. కొత్తిమీర, కొంచెం పుదీనా, ఆనియన్స్ కొన్ని, కొద్దిగా పసుపు, ఈ మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇప్పుడు చూపించిన మసాలా పట్టుకున్నానండి. ఇప్పుడు కూరకు తిరువాతకి వేసుకుందాం మనము. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, చెక్క, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము. ఆ తర్వాత టమాటా వేసుకున్నాము. మనకు ఆనియన్స్ చక్కగా వేగింది కదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాము, అది కూడా వేసేద్దాము. తర్వాత కొంచెం పసుపు వేస్తే తొందరగా టమాటా, ఆనియన్స్ అన్నీ మగ్గుతాయి. అండి, ఈ బోటి శుభ్రంగా కడగాలండి. టైం పడుతుంది కడిగే, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. తినేకి చాలా బాగుంటుంది. ఇది నీట్గా కడుక్కోవాలంతే మనము నీట్గా. నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ బోటి ఎంత బాగా ఉడకబెట్టుకొని అంత నీట్గా క్లీన్ చేస్తేనే మనకు తినడానికి చాలా బాగుంటుందండి. ఇది క్లీన్ చేసుకునే కష్టంగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లో కొవ్వు కానీ ఏముండదు, చాలా బాగుంటుంది కర్రీ. ఇది కొంచెం బాగా అంతా వేయించుకున్నాక మసాలాలు వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము మనకు రుచికి తగినంత. ఇప్పుడు మనం మసాలా పట్టినాం కదా, ఆ మసాలా కూడా వేసేస్తాము. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసినాం కదా, కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి బోటి కర్రీ. ఇది బాగా వేయించుకోవాలండి. ఆయిల్ తేలే వరకు వేయించుకున్నాక వాటర్ వేసుకొని మళ్ళీ మూత కట్టేద్దాము. మటన్ మసాలా వేసుకుందాము, 1 స్పూను. ఓకే, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కావలసినంత వాటర్ వేసుకొని అప్పుడే నేను బాండీలో వేయించుకున్నానండి. వేయించేకి బాగుంటుందని. ఇప్పుడైతే కుక్కర్లో పెట్టేస్తాను. ఇప్పుడు మనకు ఎంత కావాలంత వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్లు వచ్చాయండి. అప్పుడే మనకు ఈ బోటి అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా నేను కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేసుకుందాము. మరీ ఎక్కువ పులుసునే బాగుండదండి. ఇది ఇంత మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు విజిల్ పెట్టేస్తాము. ఒక 5-6 విజిల్ రావాలండి, అప్పుడే మెత్తగా అవుతుంది.
మూత పెట్టేసి చూస్తామండి. అలాగే ఇది కూర ఉడికిందేమో. కూర అయితే ఆయిల్ తేలింది కాబట్టి మనకు కూర ఉడికినట్లే. చూడండి ఎంత బాగా వచ్చింది బోటి కర్రీ, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఉడికిపోయిందండి కర్రీ. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం మనము. చాలా బాగా వచ్చిందండి బోటి కర్రీ. ఇది తినడానికి అంత రుచిగా ఉంటే క్లీన్ చేసేదానికి చాలా ఓపిక ఉండాలండి. బోటి కర్రీ తినే కూడా అట్లే ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి అండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి. కాకపోతే ఈ బోటి కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.